లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి రెసిపీ తీసుకొచ్చాను. చాలా రోజుల తర్వాత చేశాను, అందుకే పసుపుతో స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు కూడా ఎగట లేకుండా తినగలిగేలా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ట్రై చేయండి. ముందైతే పచ్చి పసుపుతో చేశాను. పచ్చి పసుపుని తొక్కవాలు చేసుకొని బాగా క్లీన్ చేసుకొని కప్పు వరకు పక్కన పెట్టండి. తర్వాత హాఫ్ కప్ వరకు జీలకర్ర, రుచి కారానికి సరిపడా ఎండుమిర్చి, తర్వాత హాఫ్ కప్ వరకు వెల్లుల్లి, ఇవన్నీ కూడా ముందైతే జీలకర్ర ఎండుమిర్చి బాగా డ్రై రోస్ట్ చేసేయాలి. తర్వాత అవి వెల్లుల్లి ఇంకా పచ్చిపసుపు బాగా ముద్దలా నూరేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నూనె కొంచెం మరిగినాక ఇందులోకి హాఫ్ కప్ వరకు వెల్లుల్లి ఇంకా ఒక 4 స్పూన్స్ వరకు జీలకర్ర వేయండి. జీలకర్ర ఫ్లేవర్ ఈ పులుసుకి చాలా బాగుంటుంది. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి ఇంకా కరివేపాకు, కొంచెం మెంతులు ఇంకా కొంచెం ఆవాలు వేసిన తాలింపులో ఇవి బాగా ఫ్రై అయినాక ముందుగా నూరు పెట్టుకున్న మన ఈ ముద్దను వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట తగ్గించుకొని మనకి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఎగటు లేకుండా పిల్లలు కూడా తినగలిగేలా ఉంటుందన్నమాట. బాగా ఫ్రై అయినాక ఆయిల్ తేలాక తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకోవాలి చింతపండు. ఆ రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. అంతేనండి. తర్వాత దీనికి కొంచెం ఒక మరుగొచ్చాక కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. తర్వాత బాగా దగ్గర పడిపోయినాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా పొట్టకు కూడా చాలా మంచిది, చలువ చేస్తుంది. ముఖ్యంగా బాలింతలకైతే ఇంక చెప్పనక్కర్లేదు, పాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ వీడియో మాత్రం మీరు చూసి మీ ఇంట్లో చేసుకొని మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. చాలా మంచిదండి ఈ పులుసు అయితే. సంవత్సరానికి ఒక 2-3 సార్లు చేసుకుని ఇలాంటివి తినాలండి, చాలా మంచిది. దీని నెగిటివ్స్ కూడా చెప్తాను. ఇది మనం వీకెండ్స్లో చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ పులుసు అది చేసుకునేటప్పుడు ఒక 2 డేస్ వరకు మనం యూరిన్ కొంచెం వాసన వస్తుందన్నమాట. అది ఆఫీస్ గోయింగ్ వాళ్ళు అలాంటి వాళ్ళు తింటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఉండేటప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. పులుసు అయితే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా వాళ్ళు అయితే